హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. హనుమాన్ ఏ ముహూర్తాన రిలీజ్ అయ్యిందో కానీ అప్పటి నుంచి వైరల్ అవుతూనే ఉంది. రీసెంట్ గా హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ స్టార్ట్ అయ్యిందో లేదో రాముడి క్యారెక్టర్ గురించే టాక్ నడుస్తోంది. రాముడి క్యారెక్టర్ తో పాటు మహేష్ బాబు కూడా సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతున్నారు. మరి రాముడికి మహేష్ బాబుకు లింక్ ఏంటి? హనుమాన్ హిట్ తో రాముడు తెర మీదకొచ్చాడు. అలా జై హనుమాన్ అనౌన్స్మెంట్ తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు మహేష్ బాబు. నిన్నటి వరకు గుంటూరు కారంతో మాస్ లుక్ తో ఫ్యాన్స్ ని ఆకట్టుకున్న మహేష్ బాబు ఇప్పుడు మైథలాజికల్ క్యారెక్టర్ లో కొత్త అవతారం చూపిస్తూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు. జై హనుమాన్ లో రాముడిగా మహేష్ బాబు చేస్తే బాగుంటుందని ప్రశాంత్ వర్మ అనక ముందు నుంచే సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతున్నారు మహేష్ బాబు. రాముడిగా క్యూట్ గా ఓ అభిమాని తయారు చేసిన ఇమేజ్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ప్రజెంట్ హనుమాన్ హిట్ రన్ కంటిన్యూ అవడం, మైథలాజికల్ మూడ్ లో ఉండడంతో రాముడిగా మహేష్ ఫోటో బాగా వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాలు చేస్తున్నా కూడా వాటిలో కాస్త వేరియేషన్ చూపిస్తున్న మహేష్ ఇంకా మైథాలజీ జోలికి వెళ్లలేదు. ప్రజెంట్ రాజమౌళి సినిమా కోసం ప్రిపరేషన్స్ లో ఉన్న మహేష్ మరి ఫ్యూచర్ లో మైథాలజీ క్యారెక్టర్ జోలికి స్పెషల్లీ రాముడిగా చేస్తాడేమో చూడాలని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. షారుఖ్ ఖాన్ సినిమాలు అయిపోయాయి. సల్మాన్ ఖాన్ వచ్చే ఛాన్స్ కనిపించట్లేదు. అమీర్ ఖాన్ అడ్రస్ లేరు. ఇక హృతిక్ ఆల్రెడీ వచ్చేశాడు. సో ఈ సంవత్సరం ఈ స్టార్ హీరోలు ఎవరూ వచ్చే ఛాన్స్ దాదాపు లేనట్టే. ఇదే టైంని వాడుకుంటున్నారు మిగిలిన హీరోలు. అక్షయ్ కుమార్ దగ్గర నుంచి హ్యాపెనింగ్ హీరోలందరూ ఈ సంవత్సరం థియేటర్ల మీద వరుసగా దండయాత్ర చేయబోతున్నారు. ఈ సంవత్సరం బాలీవుడ్ లో ఖాన్ల సినిమాలు మాక్సిమం లేవు. హృతిక్ ఆల్రెడీ ఫైటర్ రిలీజ్ చేసి సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ సంవత్సరం అంతా అక్షయ్ కుమార్ తో పాటు మిగిలిన హీరోల హవానే నడవబోతోంది. టాప్ హీరోలు లేని స్పేస్ ని ఫిల్ చేయబోతున్నారు మిగతా హీరోలు. ఇలా ఇప్పటికే షాహిద్ కపూర్ తన అప్కమింగ్ మూవీ తేరీ బాతోం మే ఐసా ఉల్జా జియా సినిమా ప్రమోషన్లతో ఆడియన్స్ ని ఎగ్జైట్ చేస్తున్నారు. ఫిబ్రవరి 9న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా కామెడీ లవ్ ఎంటర్టైనర్ గా రిలీజ్ కాబోతోంది. అప్కమింగ్ మూవీస్ లో మోస్ట్ ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ అక్షయ్ కుమార్ బడే మియా చోటే మియా సినిమా. అలీ అబ్బాస్ జఫర్ డైరెక్షన్ లో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ లీడ్ రోల్స్ లో పృథ్వీరాజ్ సుకుమారన్, సోనాక్షి సిన్హా, మానుషి చిల్లర్ లాంటి భారీ స్టార్ క్యాస్ట్ తో ఏప్రిల్ 10న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా 300 కోట్ల బడ్జెట్ తో భారీగా తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, వీడియోలు సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. 2024లో బాలీవుడ్ లో మరో ఎగ్జైటింగ్ ఫిల్మ్ సింగం అగైన్. కాప్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న సింగం సిరీస్ లో వస్తోన్న సింగం అగైన్ లో అజయ్ దేవగన్ తో పాటు అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇక స్టార్ హీరోయిన్ దీపికా పదుకున్ సాలిడ్ కాప్ క్యారెక్టర్ లో కనిపించబోతోంది. రోహిత్ శెట్టి స్టైల్ మేకింగ్ తో, గ్రాండ్ విజువల్స్ తో, కావాల్సినంత యాక్షన్ తో సూపర్ స్పీడ్ గా షూట్ చేస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కాబోతోంది. అక్షయ్ కుమార్, అనిల్ కపూర్, కట్రినా కైఫ్, సంజయ్ దత్, సునీల్ శెట్టి, దిశా పటాని లాంటి భారీ స్టార్స్ లీడ్ రోల్స్ గా వెల్కమ్ కి థర్డ్ సీక్వెల్ గా వస్తున్న వెల్కమ్ టు ద జంగిల్ మూవీ 2024 క్రిస్మస్ కి రిలీజ్ కాబోతోంది. మోస్ట్ హిలీరియస్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న వెల్కమ్ మూవీ సిరీస్ లో అన్ని సినిమాలు ఆడియన్స్ ని ఆకట్టుకోవడంతో ఈ వెల్కమ్ టు ద జంగిల్ మీద అంచనాలు పెరిగిపోయాయి. ఈ సంవత్సరం మోస్ట్ ఇంట్రెస్టింగ్ మూవీస్ ఒకటే భూల్ భులయ్యా 3. అప్కమింగ్ హీరోగా బాలీవుడ్ లో తన మార్క్ క్రియేట్ చేసుకున్న కార్తిక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కుతున్న భూల్ భులయ్యా 3 ఈ సంవత్సరం దీపావళికి రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ కార్తిక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కిన భూల్ భులయ్యా 2 లాస్ట్ ఇయర్ రిలీజ్ అయి 270 కోట్లు కలెక్ట్ చేసింది. ఈసారి ఇంకాస్త డ్రామా, ఇంకాస్త ఫన్ యాడ్ చేసి సూపర్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. బిగ్గెస్ట్ స్టార్ హీరోస్ లేని టైం ని బాగా వాడుకున్నారు అజయ్ దేవగన్. అందుకే ఈ సంవత్సరం ఏకంగా 3కు పైగా సినిమాల్ని రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. ఇప్పటికే షేతాన్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంటే మిగిలిన అప్కమింగ్ మూవీస్ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. హిట్ ఫ్లాపుల్ని పెద్దగా పట్టించుకోకుండా సినిమాలు చేస్తున్న అజయ్ దేవగన్ పెద్ద హీరోలు లేని టైంని ఫుల్ గా వాడుకుందామని డిసైడ్ అయ్యారు. అందుకే మార్చి 8నే షైతాన్ని రిలీజ్ కి ఫిక్స్ చేశారు. మరోవైపు రైట్ 2 సినిమాని సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్నారు. అజయ్ దేవగన్, రితేష్ దేశ్ముఖ్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ కూడా స్పెషల్ రోల్ చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. ఈ ఇంట్రెస్టింగ్ సినిమాని నవంబర్ 15న రిలీజ్ చేస్తోంది టీం. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న కంగనా ఈసారి రైట్ టైం కి తన సినిమా రిలీజ్ ప్లాన్ చేసుకుంది. కంగనా రనౌత్, అనుపమ్ ఖేర్, శ్రేయాస్ లీడ్ రోల్స్ లో
పొలిటికల్ డ్రామా ఎమర్జెన్సీ సినిమా జూన్ 14న రిలీజ్ కాబోతోంది. కంగనా ఇందిరాగాంధీ రోల్ చేస్తున్న ఈ సినిమా ఇప్పటికే 2-3 సార్లు పోస్ట్ పోన్ అయి సమ్మర్ ఎండ్ లో రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. బాలీవుడ్ లో బిగ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న జాన్వీ కపూర్, రాజ్ కుమార్ రావు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మిస్ అండ్ మిస్టర్ మహేష్ సినిమా ఈ కాంబినేషన్ సెట్ చేయడంతోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఈ లవ్ డ్రామా ఏప్రిల్లో రిలీజ్ కి రెడీ అవుతోంది. శరణ్ శర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతోంది. ఆదిత్య రాయ్ కపూర్ మెట్రో ఇందిరో, శ్రద్ధా కపూర్ స్త్రీ 2, అజయ్ దేవగన్ మైదాన్ ఇలా బాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ సినిమాలు ఈ సంవత్సరం రిలీజ్ కాబోతున్నాయి. స్టార్ వార్ లేకపోవడంతో ఎలాంటి క్లాష్ లేకుండా, థియేటర్ల ఇష్యూ లేకుండా ఈ హ్యాపెనింగ్ సినిమాలు పెద్ద హీరోలు లేని టైం ని ఫుల్ గా వాడుకోవడానికి రెడీ అవుతున్నాయి. సౌత్ సినిమాకి గ్రాండ్ ఇయర్ పరిచయం చేసిన డైరెక్టర్, గ్రాండ్నెస్సే కాదు గ్రాఫిక్స్ తో కూడా మ్యాజిక్ చేయొచ్చని, ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేయొచ్చని ప్రూవ్ చేసిన డైరెక్టర్ శంకర్. అలాంటి స్టార్ డైరెక్టర్ శంకర్, విజనరీ డైరెక్టర్ శంకర్ అని నెత్తిన పెట్టుకున్న ఈయన్ని నెటిజన్స్ ఇప్పుడు ఇర్రెస్పాన్సిబుల్ శంకర్, ఇరిటేటింగ్ శంకర్ అని కొత్త పేర్లు పెట్టి హ్యాష్ ట్యాగ్లు పెట్టి మరీ వైరల్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ శంకర్ లైఫ్ లో మరీ ఇంత చేంజ్ తీసుకొచ్చిందా? సోషల్ మీడియాలో టాప్ లో ట్రెండ్ అవుతున్నారు శంకర్. స్పెషల్ హ్యాష్ ట్యాగులు పెట్టి మరీ ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. అది కూడా నెగటివ్ వైప్ తో ట్రెండ్ అవుతున్నారు టాప్ డైరెక్టర్ శంకర్. గేమ్ చేంజర్ కి సంబంధించి అప్డేట్స్ ఇవ్వకపోవడంతో ఇరిటేట్ అవుతున్న ఫ్యాన్స్ ఇంకెంతకాలం టైం తీసుకుంటావు, ఇంకెన్ని సంవత్సరాలు కావాలి అంటూ చిరాకు పడుతూ అప్డేట్ ఇవ్వమంటూ సోషల్ మీడియాలో డైరెక్టర్ శంకర్ ని ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్. టాప్ డైరెక్టర్ శంకర్ కాస్త వేకప్ శంకర్, ఇర్రెస్పాన్సిబుల్ శంకర్, ఇరిటేటింగ్ శంకర్ అంటూ రకరకాల హ్యాష్ ట్యాగ్స్ తో శంకర్ ని ట్రోల్ చేస్తున్నారు చరణ్ ఫ్యాన్స్. 2 ఏళ్ల నుంచి షూట్ చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా నుంచి టైటిల్ వీడియో తప్ప ఒక్కటి కూడా రిలీజ్ చేయకుండా ఫ్యాన్స్ పేషెన్స్ ని టెస్ట్ చేస్తున్నారని, ఇరిటేట్ చేస్తున్నారని శంకర్ మీద విరుచుకుపడుతున్నారు ఫ్యాన్స్. ఫస్ట్ నుంచి ఇదే కంప్లైంట్ ఫేస్ చేస్తున్న శంకర్ ని ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు మెగా అభిమానులు. చరణ్ శంకర్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ అప్డేట్స్ విషయంలో ఇప్పటికే ట్రోలింగ్ ఫేస్ చేస్తున్నారు శంకర్. అంతకుముందు రోబో విషయంలో ఇలాగే ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోవడంతో నెగటివ్ గా ట్రెండ్ అయ్యారు శంకర్. ఇప్పటి వరకు పాట కాదు కదా, కనీసం మేకింగ్ వీడియో కూడా రిలీజ్ చేయకుండా ఫ్యాన్స్ కి మొండి చేయి చూపించారు. ఇప్పటికే గేమ్ చేంజర్ నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడం, అసలు షూటింగ్ లో ఏమాత్రం స్పీడ్ లేకపోవడంతో ఆల్రెడీ డిసప్పాయింట్ మోడ్ లో ఉన్నారు ఫ్యాన్స్. మరి ఈ హ్యాష్ ట్యాగ్స్ దెబ్బకైనా ఏదైనా అప్డేట్ ఇస్తారో లేదో చూడాలి. మళ్ళీ బిజీ అవుతున్న సమంత, బాలయ్య పక్కన బాస్ బ్యూటీ, స్పీడ్ మీదున్న ఈగల్, ఫారెన్ షెడ్యూల్ కి రెడీ అవుతున్న కమల్ మూవీ, ముచ్చటగా 3వ సారి కమిట్ అయిన శేఖర్ కమల, అదర కొడుతున్న అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. మొన్నటి వరకు బ్రేక్ తీసుకుని వెకేషన్ తో బిజీగా ఉన్న సమంత మళ్లీ ట్రాక్ లో పడుతోంది. రాజ్ డీకే చేస్తున్న సిటాడెల్ హిందీ వెర్షన్ కి సంబంధించి డబ్బింగ్ చెప్తున్న ఫోటో పోస్ట్ చేసింది సమంత. బాలకృష్ణ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఊర్వశి రౌతేలా పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నట్టు సోషల్ మీడియాలో హింట్ ఇచ్చింది. ఫిబ్రవరి 9న థియేటర్లోకి వస్తున్న ఈగల్ సినిమా ప్రమోషన్లు స్పీడ్ పెంచింది. ఇప్పటికే సంక్రాంతికి ముందు ఒక రౌండ్ ప్రమోషన్లు చేసిన ఈగల్ మూవీ ఇప్పుడు రకరకాల ఇంటర్వ్యూస్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తోంది. కమల్ హాసన్, మణిరత్నం మోస్ట్ ఇంట్రెస్టింగ్ మూవీ థగ్ లైఫ్ చెన్నై షెడ్యూల్ కంప్లీట్ చేసింది. సైబీరియా, రష్యాలో జరగబోతున్న ఫారిన్ షెడ్యూల్ కి రెడీ అవుతోంది టీం. శేఖర్ కమ్ముల ఏషియన్ నిర్మాతలతో ముచ్చటగా 3వ సినిమా కమిట్ అయ్యారు. ఇప్పటికే లవ్ స్టోరీతో పాటు ప్రజెంట్ ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్ లో సినిమా చేస్తున్న ఎస్వీపీ ఎల్ఎల్పీ నిర్మాతలు ఇప్పుడు తమ కాంబినేషన్ లో 3వ సినిమాని కూడా అఫీషియల్ చేశారు. సుహాస్ హీరోగా, దుష్యంత్ డైరెక్టర్ గా ఈ శుక్రవారం థియేటర్లోకి వస్తున్న అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమా ప్రీ రిలీజ్ గ్రాండ్ గా జరిగింది. అంతేకాదు రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించి విజయ్ దేవరకొండ కూడా టీమ్ కి బెస్ట్ విషెస్ అందించారు. ఆహా, డ్రీమ్ ఫార్మర్స్ కాంబినేషన్ లో ఈ మధ్య రిలీజ్ అయిన భామా కలాపం ఫస్ట్ లుక్ మంచి అప్లాజ్ అందుకుంది. ఫిబ్రవరి 16 నుంచి స్ట్రీమ్ అవ్వబోతున్న ఈ సిరీస్ నుంచి టీజర్ రిలీజ్ చేసింది టీమ్. అప్పర్ డైరెక్షన్ లో అశ్విన్ బాబు, దిగాంగన సూర్యవంశీ జంటగా తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు బాలీవుడ్ యాక్టర్ అర్బాజ్ ఖాన్. సెట్స్ లో జాయిన్ అయిన అర్బాజ్ ఫోటోల్ని షేర్ చేసింది టీమ్. అధర్వాతో మంచి సక్సెస్ అందుకున్న కార్తిక్ రాజు హీరోగా లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా ఐ హేట్ యు ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్లోకి వస్తోంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.